రామ్ చరణ్ కూడా 2 roles చాలా మంచిగా చేశాడు అనిపిస్తుంది. హై బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి ఆబ్వియస్లీ దీనికే పెడతారు. మిగిలిన సినిమాలు ఎట్లయినా ఫ్యామిలీ చూస్తాయి. వెంకటేష్ గారు ఖచ్చితంగా చూస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ₹1,00,000 ఇచ్చిందండి. ఇక నాకు ఎవరు ఏమి ఇవ్వాలా నాకు తెలియదు కానీ క్రాస్ రోడ్స్లో సలార్ గుంటూరు కారం 2 రిలీజ్ అవుతున్నాయంట. ఫ్యాన్స్ అయితే ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ ఒక టాక్ నడుస్తుంది. గుంటూరు కారమే హిట్ అవుతుంది. హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే నేను చెప్పేది నాకు కొంచెం ఈ పిక్చర్ని ఎక్కడికో తీసుకుపోయిండు. త్రివిక్రమ్ డైరెక్టర్ గారికి ఓ దండం. ఏంటి సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. గేమ్ చేంజర్, డాక్టర్ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఆల్వేస్ రామ్ చరణ్, ఆల్వేస్ గేమ్ చేంజర్. ఆ తర్వాత వేరే సినిమాలు ఏమైనా కానీ. అండ్ ట్రైలర్ చూసారు కదా. అవును. ఏం స్టోరీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ పక్క కమర్షియల్ ఫిలిం. అది కాక శంకర్ తీస్తున్నాడంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. రామ్ చరణ్ కూడా 2 roles చాలా మంచిగా చేశాడు అనిపిస్తుంది. సో ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ ఫిలిం విత్ శంకర్ అండ్ రామ్ చరణ్. దిల్ రాజు గారు సంక్రాంతికి వస్తున్నాం అనేసి దీనికే ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ డబ్బులు పెట్టారు కదండి, ఎందుకు చేయాలి చెప్పండి. అంటే ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడుతున్నాడు ఆయన. అంటే హై బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి ఆబ్వియస్లీ దీనికే పెడతారు. మిగిలిన సినిమాలు ఎట్లయినా ఫ్యామిలీ చూస్తాయి. వెంకటేష్ గారు ఖచ్చితంగా చూస్తారు. ప్రతి సంక్రాంతికి చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ఫైట్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఈసారి రామ్ చరణ్ గారికి బాలకృష్ణ గారికి జరుగుతుంది. ఎవరు ఈ హిట్ కొట్టే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు మీరు? అది ఎప్పుడు మనం డిస్కస్ చేయలేము. ఎందుకంటే థియేటర్లో సినిమా చూసిన తర్వాతే ఎవరైనా ఆడియన్స్ అయినా అప్రిషియేట్ చేసేది ఆ తర్వాతే. సో మనం ఏం చెప్పలేం. బట్ యాజ్ ఎ ఫ్యాన్గా TFI బాగుండాలని కోరుకుంటాం ఎప్పుడు. అయితే రామ్ చరణ్ హిట్ కొడతారంటారా? నేను పర్సనలీ రామ్ చరణ్ ఫ్యాన్. సో హోపింగ్ ఫర్ ద హిట్. అంటే రామ్ చరణ్ గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏదంటే ఏం చెప్తారు? ఆరెంజా? మీకు రామ్ చరణ్ సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, దాంట్లో ఏ సాంగ్ నచ్చింది? ఏ సినిమా? అది రామ్ చరణ్ సినిమాలో ఏ సాంగ్ నచ్చింది అంటున్నా? గేమ్ చేంజర్లో హైరానా సాంగ్ చాలా మెలోడీ సాంగ్ ఉంది. ఇప్పుడు మహేష్ బాబు గారు 2 years నుండి కనపడరు. ఇంకా రాజమౌళి గారికి అంతగా ఇప్పుడు ఏదో పక్కన ఈయన ఉన్నారు. ఈయన సాంగ్తో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది సాంగ్. ఈయన సాంగ్ ఇప్పుడు ఈ రోజు నైట్ స్పెషల్ షో పడుతుంది గుంటూరు కారం అనేది. పోయిన ఇయర్ గుంటూరు కారం ఆ సాంగ్ ఎక్కడో లేపి ఇంకొకటి ఈయన ఉన్నారు కాబట్టి ఈ సాంగ్ యూట్యూబ్లో చార్టర్ బస్టర్గా నిలిచిందని యూట్యూబే రిలీజ్ చేసింది. ఎలా అనుకుంటున్నారు? అది మనతో కుర్చీ పెడతా మన సాంగ్ హిట్ కావాలి నాకు తెలియదు కానీ క్రాస్ రోడ్స్లో సలార్ గుంటూరు కారం 2 రిలీజ్ అవుతున్నాయంట. ఫ్యాన్స్ అయితే ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ ఒక టాక్ నడుస్తుంది. గుంటూరు కారమే హిట్ అవుతుంది. హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే నేను చెప్పేది నాకు కొంచెం సలార్ ఫైట్స్ కోసం అందరూ ఇటు వెళ్తారంటే గుంటూరు కారం సాంగ్స్ కోసం ఇటు వెళ్తారంట. సో అదైతే బెటర్ ఆప్షన్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈయన సాంగ్ హిట్ అవ్వడం వల్ల ఈయన పక్కన ఉన్నాను, మీకు ఎలా అనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది, సినిమాలో చూస్తాము, ఎంజాయ్ చేస్తాము. మీ సాంగ్ హిట్ యూట్యూబ్లో ట్రెండ్ అయింది. కుర్చీ మరత సాంగ్ టాప్ 1లో ఉంది. మీ అభిప్రాయం ఏంటి? ఒకటే, నాకు మహేష్ బాబు రూపాయి ఏం అవసరం లేదు. భారతదేశం కాదు మొత్తం స్టేట్ నా డైలాగ్ నువ్వు పాట రూపంలో చూసి సంతోషపడ్డారు. అది నాకు కావాలా. మహేష్ బాబు గారు మీ అభిమానానికి ఒక దండం. ఈ పిక్చర్ని ఎక్కడికో తీసుకుపోయిండు. త్రివిక్రమ్ డైరెక్టర్ గారికి ఓ దండం. తమన్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ₹1,00,000 ఇచ్చిండండి. ఇక నాకు ఎవరు ఏమి ఇవ్వాలా. ఆ అబ్బాయి ఇంటికి తీసుకుపోయి ₹1,00,000 ఇచ్చిండు. చల్లా బతుకని ఆ సాంగ్ మీ మాట వల్ల అంత ట్రెండ్లో ఉండడం వల్ల మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, చల్లా బతుకని మహేష్ బాబు వాళ్ళ నాన్న పేరు నిలబెట్టిండు, కృష్ణ గారిది. చల్లా బతుకని ఉంటా బాబు. హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్వేస్. ఇంగ్లీష్లో వద్దు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మా భారతదేశ జనాలందరికీ ఈ కుర్చీ తాత నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నానండి. థ్యాంక్స్ అండి.